ప్రభునేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. సంగమా, మనం ఈరోజు క్రీస్తు యొక్క సరళతను గురించి మాట్లాడుకున్నాం. క్రీస్తు యొక్క మార్గము గురించి, క్రీస్తు యొక్క మార్గమే ఏకైక మార్గం అని దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియమైన దేవుని సంగమా, 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి, ఎట్లాగైతే అవ్వని సర్పం ఎలాగైతే తన యొక్క కుయుక్తి చేత, అంటే తన యొక్క తలంపుల ద్వారా, తన యొక్క ఆలోచనల ద్వారా ఎలాగైతే సర్పము చేత అపవాది సర్పమును వాడుకొని ఎలాగైతే అవ్వను మోసపరిచిందో, అలాగ మనము కూడా ఆ మోసపరచకుండా ఉండాలని క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ అపోస్తులైన పౌలు చెప్తున్నారంట కొరింథీ సంఘానికి, ఇదిగో అవ్వమ్మని మోసపరిచినట్లుగా మిమ్మల్ని మీరు కూడా మోసపోతారేమో. క్రీస్తు యొక్క సరళత గురించి మీరు తెలుసుకోండి. క్రీస్తులో మీకున్న క్రీస్తులో ఉన్న స్వాస్థ్యము గురించి, క్రీస్తులో ఉన్న విలువ గురించి, క్రీస్తు యొక్క మార్గము గురించి మీరు తెలుసుకున్న చేత మీరు కుడికి గాని ఎడమకు గాని క్రీస్తు సరళత నుంచి మీరు తప్పిపోరు అని, ఆ అవ్వ ఎలాగైతే సర్పము ద్వారా మోసపోయిందో అలాగ మీరు కుయుక్తి ద్వారా మోసపరచబడరు అని, మీరు అలా కదల్చబడకుండా ఉండాలి అంటే క్రీస్తు యొక్క సరళతను ఎరిగి ఉండాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ద్వారా మనకి ఏమి కలిగినాయి అంట? ధర్మశాస్త్రం అయితే మోషే ద్వారా మనకు అనుగ్రహించబడింది, కానీ కృపయు సత్యము మాత్రము యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఏమనుగ్రహించబడింది? కృపయు సత్యమును యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనములో మనం చదివినట్లుగా అక్షరము మనిషిని చంపుతుంది, కానీ ఆత్మ జీవింపజేస్తుందంట. మనము ఏ పరిచర్య కోసం మనము ఎంపిక చేయబడ్డాము అంటే, నూతన నిబంధనలో మనము అక్షరము ద్వారా చంపబడిన ఆ ధర్మశాస్త్రము వలనైనా ఆ నిబంధనకు మనం వారసులం అవ్వలేదు, కానీ మనల్ని దేని కొరకు పిలుచుకున్నాడు, దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనము నూతన నిబంధనకు పరిచారకులుగా ఉండటానికి మనం పిలువబడ్డాము. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, కొత్త నిబంధన అని 2 మన నిబంధనలు ఇవ్వబడినాయి, కానీ ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఇవ్వబడింది. కానీ అపోస్తులైన పౌలు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన నూతన నిబంధన, ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడిన ఈ నూతన నిబంధనలో ఉన్న వారికి రాస్తున్నాడు ఏంటి అంటే, మీరు క్రీస్తు యొక్క సరళత విషయములో, అంటే క్రీస్తు మిమ్మల్ని నడిపించే మార్గం విషయములో ఎన్నడూ కూడా మీరు తప్పిపోకూడదని, నేను దాని విషయమై అవ్వను మోసపరిచినట్లు మీరు కూడా కుయుక్తి ద్వారా మోసపోతారేమో అని క్రీస్తు యొక్క మార్గము గురించి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మనం ఏ నిబంధనలో స్థాపించబడి ఉన్నామంట?
క్రొత్త నిబంధనలో స్థాపించబడి ఉన్నామంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొత్త నిబంధనలో పరిచర్య చేస్తున్న మనము ఈ నూతన నిబంధన ఎందుకు ఇవ్వబడింది, ఎలా ఇవ్వబడింది, ఈ నూతన నిబంధన ద్వారా మనకి ఏమి వస్తున్నాయి అనేది మనకు అవగాహన లేకపోతే మనము దేవుడి నుంచి వచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోలేము. ఆయన మన కొరకు ఇచ్చిన స్వాస్థ్యమును మనము అనుభవించలేము. ఎలాగుంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశము గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు, కానీ మన దేశం గురించి కొన్ని విషయాలు తెలుసు అని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లోని విషయాలు మనం తెలుసుకోకపోతే ఏమైనా లాభం ఉంటుందా? ఈ గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనలు మనం తెలుసుకుంటేనే ఈ గవర్నమెంట్ యొక్క విధి విధానాల్లో మనం నడవగలటానికి అవకాశం ఉంటది. అలానే మనం ఏ క్రొత్త నిబంధనలో అయితే ఉన్నామో ఆ క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు యొక్క మార్గమును మనకు స్పష్టముగా తెలియకపోతే మనము క్రీస్తు ద్వారా మనకి వచ్చిన ప్రతి వాగ్దానము, క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన స్వాస్థ్యము మనము స్వతంత్రించుకోలేము. అందుకోసమే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రం గురించి, కొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా ఇవ్వబడిన కృప గురించి, సత్యము గురించి మాతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఈ కృపా సత్యములు ఎలాగైతే కొత్త నిబంధనలో ఇవ్వబడినవో అంత అత్యున్నతముగా పాత నిబంధనలో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనమైతే కొత్త నిబంధనలో ఉన్నాం. యేసు ప్రభు ద్వారా కృపా సత్యము మన కోసము ఇవ్వబడింది, ఎక్కువగా ఇవ్వబడింది పాత నిబంధన కన్నా. అందుకని కొత్త నిబంధనలో ఉన్న మనము క్రీస్తు ద్వారా మనకు వచ్చిన కృప గురించి, క్రీస్తు ద్వారా వచ్చిన సత్యము గురించి, క్రీస్తు ద్వారా సరళపరచబడిన మార్గాల గురించి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో, ఇప్పుడు చదువుకున్న వచనములో అక్షరము చంపిద్ది కానీ అక్షరము చంపిద్ది అనే మాట, అక్షరము దేనికి సంబంధించింది? పాత నిబంధనకు సంబంధించింది. బైబిల్ ప్రకారము పాత నిబంధనలో ఆ అక్షరము అంటే చంపుటకు. ఏంటి పాస్టమ్ గారు చంపుటకు అన్నారు? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఆజ్ఞ అతిక్రమిస్తే చంపబట్టమే, రాళ్లతో కొట్టబట్టమే. కానీ క్రొత్త నిబంధనలో ఆత్మ ద్వారా జీవించబడుతున్న మనము ఈ పరిచర్య మనల్ని, ఈ క్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఈ పరిచర్య మనల్ని జీవించటానికి ఇవ్వబడిందంట. ఈ ఆత్మకు సంబంధించిన వారు ఎవరు అంటే క్రొత్త నిబంధనలో ఉన్నవారు మాత్రమే. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటూ కార్యరూపకంగా జరిగించే కార్యాలు జీవార్థమైన కార్యాలుగా ఉన్నాయి. మనలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి మార్గము చూపించడానికి, సత్యము బోధించడానికి, జీవార్థమైన మార్గంలో నడిపించడానికి ఆయన మనలోనికి వచ్చి వసిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకనూ చదువుకుంటూ వెళ్తే 7వ వచనం చదువమ్మా. మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. రాళ్ల మీద ఏం చెక్కబడింది? 10 ఆజ్ఞలు రాళ్ల మీద చెక్కబడినాయి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మోషే కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినప్పుడు కొంత సమయం వరకు మోషే ముఖాన్ని జనాలు చూడలేకపోయారు, ఇశ్రాయేలు జనులు చూడలేకపోయారు. ఎందుకు అంటే దేవుని యొక్క ముఖకాంతి బట్టి ఈ మోషే ముఖము కూడా కాంతివంతంగా ఉండటాన్ని బట్టి ఆ మహిమను, దేవుని యొక్క మహిమ ఆ సన్నిధిలో నిలుచున్నప్పుడు ఆ మహిమ ప్రభావము కొంత మటుకు ఆయన ముఖములో కొంత సమయం వరకు, అంటే కొంత సమయం అంటే రోజు
రోజుకి ఆ మహిమ తగ్గిపోతూ వస్తుంది. మొదటి దినం అయితే కొండ మీద నుంచి వచ్చినప్పుడు ఆ ముఖము చూడలేక జనులు ఇబ్బంది పడుతున్నప్పుడు ముఖం మీద గుడ్డ వేసుకున్నారంట. తరువాత ఆ మహిమ నిలిచి ఉందా అంటే నిలిచి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ధర్మశాస్త్రానికి కూడా ఒక మహిమ ఉంది. ఆ మహిమ రోజు రోజుకి తగ్గిపోతూ వచ్చింది. ఎందుకు తగ్గిపోతూ వచ్చింది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే కొత్త నిబంధనలో ఉన్నాం. కొత్త నిబంధనకు ఒక మహిమ ఉంది, పాత నిబంధనకు ఒక మహిమ ఉంది. పాత నిబంధనకు ఉన్న మహిమ ఏంటంటే ధర్మశాస్త్రపు మహిమ తగ్గిపోతూ వస్తున్న మహిమ. ఎందుకు తగ్గిపోతూ వస్తున్నది? 2 కొరింథీ 3:9 ఇక్కడ ఇంకొక మాట చెప్పబడింది చూడండి. శిక్షా విధికి కారణమగు ఆ పరిచర్యయే మహిమ కలదై అత్యధికమైన ఇంతకు ముందు మహిమ కలదిగా చేయబడినది. చాలమ్మా. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న యొక్క పరిచర్య ఎలాంటి పరిచర్య అంటే శిక్షా విధికి కారణమైన పరిచర్య అంట. అంటే ఆ ధర్మశాస్త్రం ఏమి తెలియజేస్తుందంటే మనిషిలోని పాపం తెలియజేస్తుంది, పాపం ద్వారా వచ్చిన శిక్షను తెలియజేస్తుంది. కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. పాత నిబంధనలో ఉన్న ఆ పరిచర్య ఎలాంటిదంటే శిక్షా విధితో కూడిన పరిచర్య, తీర్పుతో కూడిన పరిచర్య, మరణమునకు నడిపించే పరిచర్య. కానీ అందుకని ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారు చివరకు మరణమవుతూ వచ్చారు. ఒక్కొక్క సందర్భంలో ఆజ్ఞ అతిక్రమముగా ఉన్నప్పుడు వారు మరణమవుతూ వచ్చారు. కానీ కొంతమంది మాత్రమే ఆ విధి విధానాల్లో నడుస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన అయితే మరణము కొరకు అది రాయబడలేదు, కానీ మనిషిని నీతిమంతునిగా మార్చడానికి క్రొత్త నిబంధన పరిచర్య ఉంటూ ఉన్నది. మనమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే మన జీవితంలో ఏమీ చేయకపోయినా కూడా క్రొత్త నిబంధన ఏంటంటే మన కోసము అన్ని యేసు ప్రభు ద్వారా చేయబడి ఉన్నాయి. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్న మనము పాత నిబంధన వారి కంటే ధన్యులము. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు క్రీస్తు మార్గము ఎంత సులువైనదిగా అందరూ ఆ మార్గాన్ని తెలుసుకోవాలని, ఆ మార్గం నుంచి తప్పిపోకుండా మీరు ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఎందుకు చెబుతూ వచ్చాడు అంటే, క్రీస్తులో క్రొత్త నిబంధనలో ఉన్న విశిష్టత ఏంటి అంటే మనము మన జీవితము ద్వారా ఏమి చేయలేకపోయినా కూడా అవన్నీ క్రొత్త నిబంధనలో మన కోసం దేవుడు చేశాడు. అదే ఆ క్రొత్త నిబంధనలో ఉన్న మహిమ గల పరిచర్యకు మూలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిబంధనలో చాలా సులువైన మార్గాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడు. ఎందుకు అంటే మనకి ఎఫెసీ పత్రిక ఏంటి ఆ సులువైన మార్గం అంటే, ఎఫెసీ పత్రిక 2:8 చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. క్రొత్త నిబంధనలో మనకు కలిగిన ఏదైతే మనము చేయాల్సిన అవసరం లేదు, కానీ దేవుని కృప ద్వారా ఇవ్వబడినవన్నీ కూడా మనం పొందుకోవటానికి ఒకటే ఒక తాళపొచ్చవి ఏంటి అంటే విశ్వాసము. ఏంటండి? విశ్వాసము. మన జీవితంలో ఏమి అనుభవించాలన్నా కూడా అది మన వలన కలిగినది కాదు అని మనం ముందుగా గుర్తు ఎరిగి ఉండాలి. నీతిమంతులము నువ్వు అవ్వాలంటే అవ్వలేవు, పరిశుద్ధులు నువ్వు అవ్వాలంటే అవ్వలేవు. ఎందుకంటే నీ కోసము నీతిమంతుడైన యేసు ప్రభు ఆయన నీతి నీకు ఇచ్చి నిన్ను నీతిమంతుడిగా చేసి ఆయన నీ కోసము పాపముగా మార్చబడ్డాడు. అంటే క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నిటికీ కూడా నువ్వు కష్టపడి శ్రమించాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నీ కోసము సంపాదించి తెచ్చి పెట్టాడు. వాటిని విశ్వసించి
అనుభవించి వాటిలో కొనసాగటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గోల్డ్ అంటే మనం గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, గోల్డ్ లో ఆల్ మార్క్ అనేది ఉంటది. గోల్డ్ మీద ఏముంటది? ఆల్ మార్క్ ఉంటది. ఆల్ మార్క్ ముద్రని బట్టి మనం కొంటాం. అంటే నిన్న ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు, మెరిసేవన్నీ బంగారం కాదు, బంగారం మాత్రం మెరిసిద్ది. కానీ బంగారం మెరిసేదైతే దానికి ఏముంటుందో తెలుసా? గుర్తు ఆల్ మార్క్ ఉంటది. ఈరోజు నీ ఆల్ మార్క్ ఏంటంటే క్రీస్తు నీ కొరకు సంపాదించిన విమోచన నీ ఆల్ మార్క్. నీ ఆల్ మార్క్ ఏంటంటే క్రొత్త నిబంధనకు చెందిన వ్యక్తిగా నీ ఉండటమే ఆల్ మార్క్. నీ కోసము యేసు ప్రభువారు ఒక గుర్తుగా ఆయన నీ కోసము సంపాదించిన ప్రతిదీ కూడా ఆయన కృప ద్వారా, విశ్వాసము ద్వారా నీవు సంపాదించుకోవటమే. క్రొత్త నిబంధన ద్వారా నీవు పొందుకున్నావు. దీనికోసం నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. ఆయన నీకు ఆల్రెడీ అన్ని తెచ్చిపెట్టాడు. నీవు కూడా అందలేవేంటంటే నీవు ధనవంతుడిగా ఉండాలి అని నీ పరిమితి కొద్ది, అంటే నీ ఆలోచనకి తగినట్టుగా నువ్వు కొంతవరకు ధనవంతుడిగా ఉండాలనుకుంటావేమో. కానీ దేవుడు నిన్ను ధనవంతుడిగా చేస్తాను అంటే నీ చూపుకు తగినట్టు ధనము కాదు, దేవుని చూపుకు తగినట్లుగా ఆయన రిక్తుడిగా మార్చుకుంది. ఎందుకంటే నేను ధనవంతుడిగా చేయటానికి. ఆయన గాయపరచబడింది ఎందుకంటే ఎలాంటి రోగమైనా నీ జీవితంలో ఉండకూడదని. ఆయన నీ కోసము సిలువలో అన్ని ఆయన చేసిన కార్యము నీకు ఒక ఆల్మార్ గుర్తు లాంటిది. ఎందుకంటే మన బిడ్డల్ని మనం బంగారము అంటాం కదా, ఆయన లోకములో ఉన్న నిన్ను అంతగా ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో ఉన్న ప్రజల్ని ప్రేమించాడు, పాత నిబంధనలో ఉన్న ప్రజల్ని ప్రేమించాడు. కానీ పాత నిబంధనలో ఉన్న ప్రజలు వారికి వారే మాకు ధర్మశాస్త్రం కావాలి అనుకున్నారు. ధర్మశాస్త్రం అబ్రహాముకుందా, ఇస్సాకుకుందా, యాకోబుకుందా? లేదు. వారు దేవునితో సహవాసము చేస్తూ దేవుని మాటను పొందుకుంటూ ముందుకు నడిచారు. కానీ వీరు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండటాన్ని బట్టి వాళ్ళు కోరుకుంది ఏంటంటే, ఐగుప్తు దేశంలో వాళ్ళకి విగ్రహాలు ఉన్నాయి, ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఒక రాజు ఉంది, ఐగుప్తు దేశంలో వాళ్ళకి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, వాటి ప్రకారం వాళ్ళు జీవిస్తున్నప్పుడు మనం ఎందుకు జీవించకూడదు అనుకున్నారు. దేవుడు మోషేకి మాత్రమే తన మహిమను చూపించాలనుకోవాలా, ప్రజలందరికీ తన మహిమను చూపించాలనుకున్నాడు. కానీ మోషే మాత్రమే ఆ మహిమను చూడటానికి ఇష్టపడ్డాడు. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా వారు ఇష్టపడలేదు. కాగా వారికి ఏం కావాలనుకున్నారు? రూల్స్ కావాలనుకున్నారు, ఆజ్ఞలు కావాలనుకున్నారు. అందుకు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కొరకు దేవుడు ప్రతి కార్యాన్ని నీవు అనుభవించుటకు ఆయన ముందుగానే నిర్ణయించి పెట్టి నిన్ను కొత్త నిబంధనలో పెట్టాడు. ఎందుకంటే ఆ నిబంధనలు నువ్వు కొనసాగుతూ ఆ నిబంధన కోసం పరిచర్య చేయటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చాలా చక్కగా మీరు గమనించాలి. ఏంటి, ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాం, కొత్త ప్రాంతానికి వెళ్తాం. ఆ హోటల్లో మనం తినాలనుకుంటున్నప్పుడు అక్కడ మనకి ఎన్నో ఐటమ్స్ నచ్చని ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటాం, కొత్త ప్రాంతానికి వెళ్ళాం, కొత్త హోటల్కి ఏదైనా కొత్త ఐటమ్, ఇక్కడ ఏదైతే ఫేమస్ ఐటమ్ ఉందో ఆ ఫేమస్ ఐటమ్ ని ట్రై చేద్దాం, తిందాం అనుకుంటాం. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక ప్రాంతానికి, ఒక హోటల్కే ఒక ప్రత్యేకత ఉంటే, కొత్త నిబంధనకున్న ప్రత్యేకత ఏంటి అంటే, మీలో యేసు ప్రభు మీకోసము ఆయన అనుగ్రహించిన రక్షణే ఒక స్పెషాలిటీ. రక్షించబడిన జనులుగా మన ఊహకు మించిన గొప్ప వాగ్దానాలతో కూడిన నిబంధన మన కోసము అనుభవించటకు ఆయన ఏర్పాటు చేశాడు. నీ కెపాసిటీని బట్టి కాదు, అంటే నీ సామర్థ్యాన్ని బట్టి కాదు, నీ క్యాపబుల్నెస్ అంటే నీకు యోగ్యతను బట్టి కాదు. కానీ నిన్ను ప్రభు ప్రేమించటాన్ని బట్టి నిన్ను ఎన్నిక చేసుకొని క్రీస్తు తర్వాతి కాల మానవులో నిన్ను ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడంటే, యేసు ప్రభు నిన్ను అంగీకరించి ఈ కొత్త నిబంధన ద్వారా నీకున్న స్వాస్థ్యాన్ని ఈ భూమి మీద అనుభవిస్తూ ఈ కొత్త నిబంధనకు పరిచర్య చేయడానికి నిన్ను ఈ లోకములోనికి యేసు ప్రభు వారు ఆ సృష్టికర్త నిన్ను పంపించాడని నువ్వు తెలుసుకోవటానికే ఈ వర్తమానం నీ ముందు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక పేపర్ ఇచ్చాను చూడండి. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి కొన్ని విషయాలను మీకు చెబుతూ వచ్చాను.
పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనేది మూలం. అంటే ధర్మశాస్త్రం పాటిస్తేనే మనుషులు ధర్మశాస్త్రం పాటించాలి, పాటించడమే కంపల్సరీ, పాటించకపోతే రాళ్ళతో కొట్టి చంపేస్తారు అనమాట. కానీ నూతన నిబంధనలు అయితే కృప మనకుంది. కృప మనం పాటించేది కాదు కానీ అనుభవించేది. గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞల్లాగా పాటించేది కాదు, కృప అనుభవించేది. రెండవదిగా యూదులతో ఒప్పందం. ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయిల్ వచ్చిన తరువాత యూదులతోనూ మోషేతోనూ ఒప్పందము చేసి దేవుడి ఈ పాత నిబంధనని ఇచ్చాడు. కొత్త నిబంధన ఏంటంటే యేసు ప్రభుతో చేసిన ఒప్పందం. యేసు ప్రభుతో చేయబడిన ఈ ఒప్పందం దేనికి అంటే క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా మార్చడమే ఆ ఒప్పందం యొక్క మూల ఉద్దేశం. యేసు ప్రభుని విశ్వసించావా? యేసు ప్రభుని విశ్వసిస్తే నీవు యేసు ప్రభుని బట్టి విశ్వసించిన దాన్ని బట్టి నీవు నీతిమంతులు అవటానికి ఆ కొత్త నిబంధన ఏర్పాటు చేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చూద్దాం. చంపును అంటే పాత నిబంధన ఆజ్ఞ ఇందాక చెప్పుకున్నాం కదా, అక్షరము చంపుతుంది అని. ఎంత విధేయత చూపించినా ఎక్కడో ఒక చోట మనలో పాపం ఎత్తి చూపిస్తూనే ఉంటది పాత నిబంధన. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఎంత మనము కరెక్ట్ గా ఉండాలని చూస్తున్నా కూడా మనలో ఇంకా ఎక్కడైనా మనం ఏదైతే విడిచిపెట్టి ఉంటామో, ఏదైతే మర్చిపోయి ఉంటామో, ఏదైతే మనము పడిపోయి ఉంటామో వాటిని చూపిస్తూ ఉంటది అనమాట. మూడవది, కొత్త నిబంధనలో జీవమిచ్చున్నది. ఏంటండి కొత్త నిబంధన ఏమిచ్చిద్ది? జీవాన్ని ఇచ్చిద్ది. నాలుగవది, మానవుని నమ్మకత్వం యొక్క అక్కడ ఈ పాత నిబంధన దేని మీద ఆధారపడి నడిచిద్దంటే మానవుని నమ్మకత్వం మీద. మానవుడు ఎంత నమ్మకంగా ఉంటే అంత దేవుని కార్యాలు వారి జీవితంలో చూస్తూ వచ్చారు. కొత్త నిబంధనలో యేసు నమ్మకత్వం మీద ఆధారపడి. ఎంత గొప్ప విషయం తెలుసా? యేసు ప్రభు నమ్మదగిన దేవుడు అనడానికి ఇది ఒక రుజువు. యేసు ప్రభు యొక్క నమ్మకత్వము మీద ఆధారపడి ఈ కొత్త నిబంధన ఏర్పాటైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఐదో విషయం, పాపం మీద వెలుగు ప్రకాశిస్తుంది. అంటే అక్కడ నీ తప్పు ఎక్కడుందో ఆ తప్పుని ఎత్తి చూపించడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశము. కొత్త నిబంధనలో అయితే దేవుని కుమారుని యొక్క పరిపూర్ణత మీద, అంటే యేసు ప్రభు యొక్క పరిపూర్ణత మీద ఆధారపడి ఉంటది. యేసు ప్రభు పరిపూర్ణత అంటే ఏంటి? ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిపూర్ణత అన్నమాట. ఆ పరిపూర్ణతని ఆధారము చేసుకొని అక్కడ ఆ వెలుగు, ఆ దేవునిలో ఉన్న వెలుగు. అందుకని యేసు ప్రభు వారు నేను వెలుగునై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగు అన్నాడు. అంతేకాకుండా ఆరోది, మనుషుల పాపములను బయలుపరచడానికి ఇవ్వబడింది. మనుషుల పాపములు, థర్మామీటర్ జ్వరాన్ని తగ్గించదు కానీ జ్వరం ఎంత ఉందని చూపించిద్ది. కానీ మనం చాలా మంది ఏమనుకుంటారంటే థర్మామీటరు జ్వరం తగ్గించిద్దేమో అనుకుంటే మనకి తప్పుడు అపోహ, మన తప్పుడు అపోహ. అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం అనేది మనలో ఉన్న పాపాన్ని చూపించటానికి మాత్రమే, కానీ ఆ ధర్మశాస్త్రము దేవునికి మనల్ని దగ్గర చెయ్యదు. అదే విధంగా కొత్త నిబంధన ప్రతి వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని నీతిమంతునిగా మారుస్తుంది. ఎనిమిదవ విషయం, పాపము గురించి అవగాహన కలిగించింది. ఏంటిది? పాత నిబంధన పాపము గురించిన అవగాహన కలిగించింది కానీ పాపము నుంచి తప్పించదు. ఆ కొత్త నిబంధన అయితే క్రీస్తును గురించిన అవగాహన కలిగి ఉంటది. అందుకని మనం బలలో చేయి వేసేటప్పుడు మన పాపము గురించి, మనం ఎంత పాపము చేశాము, ఎంత లోతులో చేశాము, ఎంత ఇది కాదు. అందుకే యేసు ప్రభుని జ్ఞాపకము చేసుకుంటూ, ఏమి జ్ఞాపకము చేసుకోవాలి అంటే యేసు ప్రభు నీ కోసము చేసిన కార్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నీవు అంతకు ముందున్న స్థితిని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి, అందుకని నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను, సందర్భం వచ్చింది. దేవుని చిత్తం మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడటానికి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆమేన్ అన్నట్టుగానే ఉన్నాయి. కానీ ఆయన చిత్తానికి మనం ఏకీభవించకపోతే ఆయన కార్యాలు మన జీవితంలో జరగవు. ఇప్పుడు ఇజ్రాయిల్ పట్ల ఆయన చిత్తము ధర్మశాస్త్రం ఇవ్వటం కాదు,
కానీ వారు ఏం చేశారు? మాకు రాజు కావాలి, ధర్మశాస్త్రం కావాలి, ఒక గుడారం కావాలి అని వాళ్ళు కోరుకున్నారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? నిన్న ఒక సేవకుడు, మీరు కోరుకున్న ఈ ఆత్మకు క్షీణత తెస్తాయేమో, కానీ దేవుడు కోరుకున్నవి మీ జీవితంలో జరిగితే మీకు ఘనత మీ యొక్క స్థాయి పెరుగుతుంది. చాలాసార్లు దేవుని ఉద్దేశములో చిత్తములో ఉండేవి మనం కోరుకోకపోగా మన ఉద్దేశాలని దేవుని ముందు పెట్టి అది చెయ్యండి అంటే అది నాకు జరగాలి అని కోరుకుంటాం. ఇశ్రాయేలీలు అలానే దేవుడు ఆహారం ఇష్టకు సమర్థుడు, కానీ ఏ ఆహారము కావాలన్నది వాళ్ళు పూరేళ్ళు కావాలంటే మాకు అక్కడ మాంసం ఉంది, మాంసము కావాలని శోధించారనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము గురించిన అవగాహన పాత నిబంధన తెలియపరుస్తుంది, క్రీస్తు గురించిన అవగాహన క్రొత్త నిబంధన తెలియపరుస్తుంది. తాత్కాలికంగా పాపాన్ని కప్పిద్ది బలి అర్పణల ద్వారా, పాప పరిహారార్థ బలి ద్వారా, దహన బలి ద్వారా, అంతేకాకుండా నైవేద్య బలి ద్వారా, సమాధాన బలి ద్వారా, ఈ బలుల ద్వారా తాత్కాలికమైన పరిష్కారమే కానీ శాశ్వతంగా మన పాపాన్ని తొలగించదు. కానీ క్రొత్త నిబంధన అయితే యేసు ప్రభు మన పాపానికి ఆయన శిక్షను అనుభవించి పాపాన్ని శాశ్వతంగా తొలగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అందుకని యేసు ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రజలు ఎలాగున్నారంటే, నిర్గమాకాండం 19:5 చూడండి. దాంట్లో పాత నిబంధనలో ఉన్న ప్రజల్ని దేవుడు స్వకీయ సంపాద్యముగా చేసుకుంటా అన్నారు. కానీ దానికి స్వకీయ సంపాద్యముగా అవ్వాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో జనులలో నాకు స్వకీయ సంపాదమగుదురు. అంటే మీరు నా ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తే మీరు నా ప్రజలని పిలువబడతారు. నా ప్రజలుగా అంటే స్వకీయ సంపాద్యం అంటే ఏంటంటే, ఇప్పుడు దేవుని ప్రజలనే ఒక అర్హతను కలిగి మీరు ఎప్పుడు మీరు ఆ అర్హత కలిగి ఉండాలి. అలా మీరు స్వకీయ సంపాదనగా జనులందరికీ భూప్రజలందరికీ కనబడాలి అంటే కండిషన్ ఏంటంటే ఆయన మాట శ్రద్ధగా విని, అంటే ధర్మశాస్త్రము శ్రద్ధగా విని గైకొనాలంట. అదే యాకోబు పత్రిక 2:10 చూడండి. యాకోబు ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. చూడండి, ఉన్న ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి ఆజ్ఞ, ఇప్పుడు ప్రతి ఆజ్ఞ ఎలా అంటే 10th క్లాస్లో 6 సబ్జెక్టులు ఉన్నాయి. 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ పోతే ఆ సబ్జెక్టే చదివి రాయటం న్యాయంగా ఉండిద్ది కదా ఏమ్మా? అది క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏంటి తెలుసా? ఒక సబ్జెక్ట్ పోయినా మళ్ళీ మొత్తం అన్ని చదివి రాయాలి, మళ్ళీ మొత్తం 10th క్లాస్ చదవాలి. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న తేడా ఏంటంటే, క్రొత్త నిబంధనలో నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ ఆయన కృపని పట్టుకొని దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ఆయన క్షమాపణ నీ కోసం ముందుగానే ఇచ్చాడు. ఆ క్షమాపణ నేను పొందుకుంటున్నానయ్యా, మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడను, నేను నీ సామర్థ్యాన్ని పొంది నీవిచ్చిన కృపలోని వాగ్దానం పొంది నడవటానికి శక్తినివ్వని చెప్పి విశ్వాసంతో నడవటమే. ఇప్పుడు పేతురు నీళ్ళ మీద నడవమన్నప్పుడు నడిచాడు, మళ్ళీ తర్వాత పడిపోయాడు. పేతురు నాకు వద్దన్నాడా? అల్పవిశ్వాసి అని అరిచినా కూడా అన్నాడా? అనలేదు. యేసు ప్రభు కృప ఎంతో గొప్పది. ఆయన దగ్గర ఆయన నీతిమంతునిగా చెయ్యటానికి రూల్స్ ఇవ్వలేదు మనకి. ఎందుకంటే నీతిమంతునిగా నువ్వు మార్చాలంటే చాలా చాలా కష్టతరం. కానీ నిన్ను నీతిమంతునిగా చేయటానికి అంటే ఆయనే ఒక బలిగా మార్చబడ్డాడు, ఆయన రక్తమే ఇచ్చాడు. అంతేకాదు ఆయనే పాపముగా చేయబడ్డాడు. అంతేకాకుండా ఆయనే ధర్మశాస్త్రము నీ కోసం నెరవేర్చాడు. ఆయనే మధ్యవర్తిగా మార్చబడ్డాడు, ఆయనే మార్గముగా మార్చబడ్డాడు. అందుకనే క్రీస్తులోని మార్గం మనము
ఎరిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము దేవుని ద్వారా ఇవ్వబడింది అయినా కూడా రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 20-21 చూద్దాం. ధర్మశాస్త్రము దేవుని ద్వారా ఇవ్వబడింది, కానీ దాని మహిమ, దాని శక్తి తగ్గిపోవటానికి వచ్చినాయి. ఎప్పుడు అంటే ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృప ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏడు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అందుకని పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప విస్తరించిందంట. పాత నిబంధనలో పాపము విస్తరించకూడదు, పాపము అనేది కనిపెడితే అక్కడ ఏమైంది, శిక్షకు వాళ్ళు పాత్రుడు. అందుకని యేసు ప్రభు వారు ఈయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పాపులతో స్నేహం చేశాడని, ఏంటి ఆయన పాపులతో స్నేహం చేస్తాడని సద్దుకీలు పరిచయులు అన్నప్పుడు ఆయన కృపను వెల్లడి చేయడానికి, కృపను ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. కాబట్టి పాపం ఎక్కడ విస్తరించిద్దో అక్కడ కృప అంత అపరిమితంగా విస్తరించిద్దంట. ఆ రోమాపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయనా అట్లనరాదు, ధర్మశాస్త్రం వలనే గాని నాకు తెలియకపోను. చాలు. ధర్మశాస్త్రము చెప్పకపోతే పాపం అనేది అంటే అపోస్తులైన పౌలు అన్నాడు, మరి ధర్మశాస్త్రము మా వ్యర్థమా, పనికిరాందా అంటే ఏమంటున్నాడంటే అపోస్తులైన పౌలు, కాదు, ధర్మశాస్త్రము పాపమేంటో ధర్మశాస్త్రము చెప్పకపోతే నాకు పాపమేంటో తెలీదు. ధర్మమీటర్ జ్వరం ఎంత ఉందో చెప్పకపోతే జ్వరం ఉందని మనకు అర్థమైంది, ఎంత ఉందన్నది ఎట్లా తెలుస్తుంది? తెలియడానికి ఒక కొలిసేది కావాలి కదా. అట్లాగా ధర్మశాస్త్రం అనేది అలాగే ఇవ్వబడింది. అదే 7వ అధ్యాయం 13వ వచనం చూడు. ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు, నాకు మరణము కలుగజేయును, పాపము పాపమైనట్లు అనగా పాపము ఆజ్ఞ మూలముగా అది నాకు మరణకరం ఆయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధర్మశాస్త్రం అట్లయితే నాకేమైనా జీవాన్ని ఇచ్చిద్దా? జీవాన్ని ఇవ్వదు ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం పాపం చూపించడమే, కానీ నన్ను నీతిమంతునిగా తీర్చేది మాత్రము ధర్మశాస్త్రము కాదు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము నాకేమైందంటే ఎక్స్పైర్ అయిపోయింది. యేసు ప్రభు వచ్చినాక ఆ ధర్మశాస్త్రం ఏమైపోయింది అంటే ఎక్స్పైర్ అయిపోయి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయింది. ఎందుకంటే ధర్మశాస్త్రం యొక్క శక్తిని నశింపజేయటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఎందుకంటే పాపం వలన, మీకు అది కూడా చూపిస్తాను, పాపం వలన ధర్మశాస్త్రముకున్న బలము పాపం అయితే, పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే, ఆ మరణపు ముళ్ళని విరవటానికి వచ్చింది ఎవరు? యేసు ప్రభు వారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడమ్మా? ధర్మశాస్త్రాన్ని ఎక్స్పైర్ చేశాడు. మనమే దానికి ఏ ప్రభుత్వం లేకుండా చేశాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఒక ఉదాహరణ చెప్తాను. రక్తస్రావం కలిగిన స్త్రీ, పాత నిబంధనలో రక్తస్రావం కలిగిన స్త్రీ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, బజార్కి వెళ్ళకూడదు, సమాజ మందిరానికి వెళ్ళకూడదు. అలాంటి స్త్రీ యేసు ప్రభు పాపులతో స్నేహించిన యేసు ప్రభు పాత నిబంధనలో కూడా ఆయన స్వస్థపరచు దేవుడని ఉంది, స్వస్థపరచు దేవుడని ఉంది, అని యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడని ఉంది. కానీ స్వస్థత రావాలంటే కండిషన్ ఇస్ దేర్. కానీ ఇక్కడ కృప ద్వారా నీకు యేసు ప్రభు నీ కండిషన్ ని ఆయన నెరవేర్చాడు. కండిషన్ యొక్క అవిధేయత యొక్క పెనాలిటీని ఆయన కట్టేశాడు. కాబట్టి నువ్వు స్వతంత్రాలు, ఎప్పుడు నీకు స్వస్థత కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి నీవు, అందుకనే మనకు దేవుడి ఇంటి మీద మనకు ఒక యాజకుడు ఉన్నాడు. అంతేకాదు మనకు నమ్మదగిన దేవుడు ఆయన కృపాసనం దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా
24/7 365 days ఎప్పుడు వెళ్ళినా ఆయన నమ్మకత్వం మన మీద ఎప్పుడు చూపిస్తూ, ఆయన నమ్మకత్వం ఎప్పుడు పోకూడదు. అంత గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు గురించి విన్నప్పుడు ఆమె ఒకటే అనుకుంది, నేను వెళ్తాను, వెళ్ళి ఆయన చెంగును ముడతాను, నాకు స్వస్థత వచ్చింది. ఏమి నమ్మిందంటే యేసు ప్రభు స్వస్థత చేయగలడు. యేసు ప్రభు స్వస్థత చేయగలిగాడంటే, యేసు ప్రభు ఉమ్ము రాసినప్పుడు స్వస్థత జరిగితే, యేసు ప్రభు మాటల్లో స్వస్థత ఉంటే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కుష్ఠరోగుల్ని, పక్షవాయు రోగాన్ని స్వస్థపరిస్తే, నా రోగము ఆయనకి పెద్ద లెక్క కాదు అని ఆమె వచ్చి ఏమైంది, ఆమె ఏదైతే హృదయంలో అనుకుందో, దారి పొడుగుతూ కొట్టుకెళ్ళేటప్పుడు 1/4 కిలో మినపప్పు, 1/2 కిలో అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు పిల్లలు వెళ్తారు కొట్టు దగ్గరికి వెళ్ళి 3 వస్తువులు తెమ్మన్నాం అనుకో, వాళ్ళ 3 వస్తువుల్ని మర్చిపోతారని మాటికి చదువుకుంటూ వెళ్తారు. నువ్వేం చేయాలంటే, నువ్వు యేసు ప్రభువుని అందించిన విశ్వాసము నీ నోటితో పలుకుతూ, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏదైతే తన హృదయంలో నమ్మింది, నోటితో పలుకుతూ వెళ్ళి పట్టుకుంది. ఎవరు చూస్తే నాకెందుకులే అనుకుంది, వెళ్ళి పట్టుకుంది. వెంటనే ఆమెకి ఏమి వచ్చింది, స్వస్థత వచ్చింది. అందుకనే పాపులుగా ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి రావటానికి భయపడలేదు. కొండల మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విస్తారమైన జనం ఎందుకు వచ్చాడంటే, ఆయన పాపులతో స్నేహం చేయడానికి ఎందుకు వచ్చాడంటే, ఆయనలో జీవం ఉంది. వారి పాపాన్ని పోగొట్టగలిగిన జీవం ఈయనలోనే ఉంది. కాబట్టి ఆ జీవంతో ఎవరైనా స్నేహం చేస్తే, ఎవరైనా సహవాసం చేస్తే ఏమైంది పాత నిబంధనలో మోషే యొక్క ముఖ కాంతి తగ్గిపోయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభువులో ప్రవహించే జీవము మనలో ప్రవహించిద్ది అనే యొక్క విశ్వాసాన్ని బట్టి చాలా మంది యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెంబడించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్రీస్తులో జీవిస్తున్నప్పుడు ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు నీలో ఉంది. నీలో ఉన్న వెలుగు అందరూ చూస్తున్నారా? పరిసయ్యులు, సద్దుక్రియలు వారు ఎప్పుడు పాపాన్ని ఎత్తి చూపించడానికి మాత్రమే. అందుకనే వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యొక్క పాపాన్ని నువ్వు ఎలాగ చెబుతావు అనడానికి మాత్రమే తీసుకొచ్చి మధ్యలో పెట్టారు. పెట్టినప్పుడు ఆయన ఏమన్నాడు, ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం ఇందాకేం చెప్పాను, ఒక తప్పు చేసినా అన్నిట్లో తప్పిపోయినట్టు. ఆయన ఏమి సవాల్ విసిరాడు వాళ్ళకంటే, మీలో పాపము చేయని వాడు ఎవరైనా ఉన్నారా? మొదటి రాయి ఏంటి అన్నాడు. ఇప్పుడు మేము పెద్దలు అని చెప్పుకుంటున్న వచ్చిన పరిసయ్యులు, సద్దుకీయులు కూడా ఎక్కడో పాపులు చేసి అందరూ అక్కడ చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఆ రాయిని అక్కడ విడిచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు రాయి వేటుకు ఆయన పరిశుద్ధుడు అయినా, ఆయనలో ఏ లోపము లేకపోయినా ఆయన ఏం చేశాడు, ఆయన కృపను, ఆయన సత్యమును వెల్లడిపరచడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన కృప ఏం చేసిందంటే ఆమెను ప్రేమించింది. ఎన్నడూ పాపము చేయకమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. పాపములు క్షమించినప్పుడు మనుష్య కుమారుడికి భూమి మీద అధికారం ఇవ్వబడింది ఆయన చెప్పాడు అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు నీ కోసం కృపా సత్యముగా ఈ లోకానికి వచ్చి నిన్ను వెలిగించాడు. ఎవరైనా నేను పాపిగా ఉన్నానని యేసు ప్రభు దగ్గరకు వచ్చి విశ్వసిస్తే వారు భయపడాల్సిన అవసరం లేని ధైర్యము, ఆయనే ఒక ధైర్యముగా ఆల్మార్గా మారిపోయాడు. యేసు ప్రభు మన లోపల క్రీస్తు వలె నివసిస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు మన ఆల్మార్క్ ఏంటి అంటే, ఆ జీవము కలిగిన యేసు ప్రభు మనలో నివసిస్తున్నాడు. ఆయన బంగారాల మనం ఆ పిల్లలంట, నా బంగారం రా నువ్వు. అందుకనే చెబుతున్నాను, మీ మీద ఉన్న ఆ బంగారానికి ఆల్మార్క్ ఏంటి అంటే క్రీస్తు మీలో నివసిస్తున్నాడు. అదే ఆల్మార్క్. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇయ్యబడెను, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అక్కడ ఒక సంతానం అనే మాట ఉంటుంది చూడమ్మా.
ఎవనికి చేయబడెనో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దాని తరువాత ఇయ్యబడెను. ఈ లోకములో స్త్రీ సంతానముగా వచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు. సాతాను క్రియలను చితక తొక్కటానికి స్త్రీ సంతానంగా వచ్చిన ఆ సంతానము వచ్చే వరకు ఇది ఇయ్యబడింది. ఆ సంతానము ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు వారి ద్వారా ఈ యొక్క ధర్మశాస్త్రము యొక్క శక్తి నశించిపోయింది. ఆ ధర్మశాస్త్రము ద్వారా వచ్చిన పాపము ద్వారా వచ్చిన ముళ్ళు విరగొట్టబడింది. అందుకని కాగా క్రీస్తునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను. పాత వ్యక్తులుగా మనము లేదు. పాత వ్యక్తులుగా మనం ఉంటే క్రొత్తది మన మీద పని చేయదు. అందుకని ఇదే మాటను చెప్పటానికి పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయకూడదు, కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసం పోయకూడదు. పాతది కొత్త దానికి కలపకూడదు, కొత్తది పాత దానికి కలపడకూడదు. ఎందుకు అంటే పాతవి ఎప్పుడు ఆచార సంబంధమైన వాటిగాను ఆజ్ఞల రూపముతోనూ ఉన్నది పాత నిబంధన. క్రొత్త నిబంధన యేసు ప్రభు వారి కృప ద్వారా నియమించబడింది. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? మీరు మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఈ ఆజ్ఞను తప్పిపోయానని, లేకపోతే ఇది నేను చేయలేకపోయానని, ఇంకా ఏదో మీ జీవితంలో ఏదో చేస్తే నాకు దేవుడు ఏదో చేస్తాడు అనుకుంటున్నారా? కాదు. మిమ్మల్ని నీతిమంతులుగా మార్చాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాడు. మీకోసం ప్రతి వాగ్దానం ముందుగానే నిర్ణయించబడి ఇయ్యబడి ఉన్నాయి. విశ్వాసము ద్వారా పొందుకోవటానికి మాత్రమే మీరు ఇక్కడ ఉన్నారు. గలతీ పత్రిక 3:19 యేసు ప్రభు వచ్చు వరకు ఎలాగైతే ఈ ధర్మశాస్త్రము ఏలిందో, యేసు ప్రభు తరువాత ఉన్నవారు కొత్త నిబంధన స్థాపించబడిన తరువాత ధర్మశాస్త్రముకి ఎక్స్పైరీ డేట్ వచ్చింది, అది పాడైపోయిందిగా అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రావటము ద్వారా మనకి ఏమొచ్చిందంటే మనకి క్రొత్త నిబంధన ద్వారా నిత్య జీవం వచ్చింది. హల్లెలూయా. నిత్య జీవం వచ్చింది. అంతేకాకుండా క్రీస్తు ద్వారా మనము కుమారునిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా మార్చబడ్డాము. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నూతన నిబంధనలో ఉన్నవాడివైతే నీవు ఎలా ఉంటావు అంటే, నీవు పాపులలో చేరిన పాపము అంటకుండా నిన్ను పరిశుద్ధపరిచే దేవుడు నీకున్నాడని యేసు ప్రభుని అనుసరించి నడిచే వ్యక్తిగా ఉంటావు. నీతో ఎలాగైతే పాపులతో సహవాసము చేయాలని ఈ సహవాసము చేశానని యేసు ప్రభు గురించి చెప్పబడిందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుడు ఆదాము అవ్వకి ఏదైతే సహవాసము కొరకు, ఏదైతే సహవాసము వారి నుంచి విడిపోయిందో, ఆ సహవాసము తిరిగి మనుషులతో ఆయన సహవసించడానికి, ఆయన మాట్లాడటానికి, ఆయన యొక్క అధికారములో ఆయన యొక్క ప్రతినిధులుగా నడవటానికి ఏ ఏర్పాట్లు అయితే మానవులు చేయబడ్డారో, ఏ ఇజ్రాయేలు అలా ఉంటారని పిలుచుకున్నాడో, ఎవరి ద్వారా సంపూర్ణంగా అది నెరవేర్చబడలేదో ఆ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సహవాసము చేయటము ద్వారా నీతో నాతో మనము కూడా ఆ నిబంధనకు వారసులమై ఉన్నామని, క్రీస్తుతో సహవారసులుగా మనం ఉన్నామని, అంతేకాకుండా ఆయన ఎలా మనకి క్రొత్త నిబంధనని ఏర్పాటు చేశాడంటే, ఆయనే మార్గముగా ఉన్నాడు, ఆయనే సత్యముగా ఉన్నాడు, ఆయనే జీవముగా ఉన్నాడు. ఈ మాట యోహాను సువార్త 14:6 ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 15:56 ఉన్న మాట ఏంటంటే, ఆ మాట మీరు చూడండి, అందరూ చూడండి, నోట్ చేసుకోండి. ఆ మరణపు ముళ్ళు పాపము, ఆ పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. ఆమె మనకి చాలమ్మా, మనకి పాపపు ముళ్ళుని విరిచివేయటమే కాదు, పాపపు తాలూకు అధికారం మన మీద ఉండకుండా చాలా సందర్భాలు, మొదటి మూలవాక్యం నేను చెప్పాను కదా, అవ్వను మోసము చేసింది, అవ్వను కుయుక్తి ద్వారా మోసపరిచింది, మీరు నిజముగా ఈ పండు తింటే చనిపోతారా? అలానే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము మీ జీవితంలో మీకు మీరే స్వతహాగా అనుమతించి పాపము చేసిన, మీ జీవితంలో అనుకోకుండా అజ్ఞానపూర్వకంగా చేసిన
పాపము మీ మీద ప్రభుత్వము లేకుండా ఆయన కొట్టివేశాడు. కానీ పాపమును ఒప్పుకొనిన ఎడల, దాన్ని విడిచిపెట్టిన ఎడల, విశ్వాసం ఉంచి యేసు ప్రభు ఇచ్చిన క్షమాపణ నువ్వు తీసుకున్న ఎడల, తిరిగి మళ్ళీ నువ్వు నూతనమైన జీవముతో, నూతనమైన బలముతో నింపబడి ముందుకు కొనసాగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఈ విలువైన మార్గములో మనము నడవాలి. ఈ కొత్త నిబంధన ఎంతో విలువైన పరిచర్యను మనకి ఇచ్చాడు. అంతేకాదు ప్రియమైన, ఆయన నీ కోసం బలిగా అర్పించబడ్డాడు, పాపముగా మార్చబడ్డాడు, దారిద్ర్యం అనుభవించాడు, శరీరాన్ని వెరక్కొట్టుకున్నాడు, నలుగొట్టుకున్నాడు. ఆయన కృపను, సత్యాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసము ద్వారా పొందుకునే తాళపు చెవిని మన చేతిలో పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మన జీవనానికి, అందుకనే 2 పేతురు 1వ అధ్యాయము 2-3 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. అవి మన జీవనానికి కావాల్సిన, మన భక్తికి కావాల్సిన ప్రతి ఈవిని ఆయన ముందుగా మనకి ఇచ్చాడంట. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని మనము జ్ఞాపకము చేసుకొని మనం ఎప్పుడు మన జీవితంలో ఇవి ఎప్పుడు చెరిగిపోకూడదు. అందుకనే పలకల మీద ఉన్న ఆజ్ఞలు, రాతిగా ఉన్న గురుతులు చెరిగిపోవచ్చు, కానీ నీ హృదయం అనే పలకలో లోతుగా ఇవి నాటబడితే వీటి నుంచి ఎవ్వరూ కూడా నిన్ను నీ హృదయంలోంచి తీసివేయలేనట్టుగా ఎప్పుడూ నెమరేసుకునే ఈ క్రీస్తును గురించిన విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ద్వారా మనకి ఇంకే విలువైనది ఏమొచ్చిందో తెలుసా? యేసు ప్రభు వారి ద్వారా మనము ఆయనతో పాటు ఇప్పుడు క్రొత్త నిబంధన ఆయన మూలంగా స్థాపించబడింది. క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి, క్రొత్త నిబంధనకి మూలం ఆయన. క్రొత్త నిబంధన విశ్వసించి, యేసు ప్రభువుని విశ్వసించి నడిస్తే మనం ఏమవుతాం? ఓనర్ ఉన్నాడమ్మా, ఓనర్ ఒక రెస్టారెంట్ పెట్టాడు. ఓనర్ ఒక రెస్టారెంట్ పెడితే ఆ ఓనరు ఆ రెస్టారెంట్ నీ చేతికి అప్పగించి వెళ్ళాడు. ఓనర్ తరువాత ఓనర్వి కాదు, కానీ నీ వ్యాపారంలో భాగస్వామిగా ఉండటం అంటే ఏంటంటే, ఓనరే యేసు ప్రభు వారు ఒక ఓనర్ అయితే ఆయన నీ జీవితము, ఆయన తన జీవితాన్ని నీకు ఇవ్వటము ద్వారా ఆయన నిన్ను పార్ట్నర్ గా చేసుకున్నాడు, పాలి భాగస్వామిగా చేసుకున్నాడు. సంఘం అని అందుకనే పిలువబడుతున్నాము. అంతేకాదు క్రీస్తుతో సహవారసులముగా మనం ఉన్నాము. అంతేకాకుండా మనము యేసు ప్రభు వారి సింహాసనము ఆయనతో పాటు కూర్చుండ పెడతానని చెప్పాడు. ఎందుకు అంటే ఆయన మన కోసం ఆల్రెడీ అన్ని ముగించి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2. భయము కలిగి ఉందుము, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. చాలమ్మా. ఇప్పుడు వారికి ఉన్న పాత నిబంధనలో వారు నడవలేకపోయారు. ఈరోజు మనకు కూడా క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తును గురించి మనకు ప్రకటించబడుతుంది. ఈరోజు మనము కూడా ఆయన మన కోసం కార్యాలు ముగించాడని విశ్వాసముతో మనము విశ్రాంతిలో ఉండకపోతే మనలో విన్న వాక్యం ఏమైంది? నిష్ప్రయోజనమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నెల నేను అప్పు చేయలేదు. ఒకవేళ నా డేట్ కనిపించినప్పుడల్లా, సాయంత్రం అయ్యి ఇంకో రోజు వస్తున్నప్పుడల్లా గుర్తొచ్చిన దేవుడు నాకు ఇస్తాడు అని నా మనసుకు నేను చెబుతున్నాను. నా నోటికి కూడా నేను అదే చెబుతున్నాను. నేను అప్పు చేయను, అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు దీవిస్తాడు. నేను అప్పు చేయను, అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు దీవిస్తాడు. ఫోన్ పట్టుకున్న ప్రతిసారి ఎన్నో మీకు అక్కడ లోన్ ఇస్తాం, ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, అంత ఇంట్రెస్ట్ అన్నా కూడా నేను అప్పు చేయను, అప్పిచ్చే వ్యక్తిగా దేవుడు నన్ను చేస్తాడు. అదే మాట పట్టుకొని విశ్వాసముతో నేను అడుగులు వేస్తూ ఉన్నాను. అడుగులు వేసే క్రమంలో ఈ నెల నేను కలవరపడలేదు. మా పాస్టర్ గారు ప్రతి నెల నేను విచారించి కలవరపడింది కాకుండా మా పాస్టర్ గారిని కూడా కలవర పెడతాను. కానీ ఈ నెల చాలా ప్రశాంతంగా విశ్రాంతిలో ఉన్నాను. ఎందుకు అంటే ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి.
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. అంటే ఏమి కార్యం ముగించండి? చూడండి, నా వైపు జాగ్రత్తగా చూడండి. కీలకమైన టర్నింగ్ పాయింట్. ఇంతవరకు వినకుండా ఈ ఒక్కటి అర్థమైనా చాలు, మీరు ఫలిస్తారు. యేసు ప్రభు వారు కార్యాలు ముగించి విశ్రమించున్నట్లుగా మీరు కూడా కార్యములు ముగించి విశ్రమిస్తారు. అంటే ఇప్పుడు దాకా చెప్పారు మీరేం చేయాల్సిన అవసరం లేదు, విశ్వాసం ఇచ్చే చాలు. అవును, ఆయన ముగించిన కార్యం నీకోసమే కాబట్టి ఆయన నా కోసము ధనమును సిద్ధపరిచాడు, ఐశ్వర్యాన్ని సిద్ధపరిచాడు, నా బంధకాన్ని తీసివేసి ఆయన నా కొరకు దారిద్ర్యాన్ని అనుభవించాడనే ఆ మాటను పట్టుకొని ఉంటే, ఇప్పుడు మనలో విశ్వాసం ఉంటే ఏం రాకూడదు? కలవరం రాకూడదు. కలవరం వచ్చింది అంటే ఏంటి? విశ్రాంతిలో మనం లేనట్టే. ఇప్పుడు ఎలాంటి విశ్రాంతి మనకు కావాలంటే, నా కోసము యేసు ప్రభు వారు కార్యాన్ని ముగించాడు కాబట్టి నాకు సమయముకు ముందే డబ్బులు చేరతాయి నా దగ్గరికి, నేను కడతాను అని కట్టిన తర్వాత ఉండే విశ్రాంతి కట్టక ముందే ఉండాలి. అంటే నీ ఊహ ఎలా ఉండాలంటే, విశ్వాసానికి ఇంకొక నిజమైన అర్థము లోతుగా వెళ్తే నీ ఊహ ఎలా ఉండాలి అంటే, నీ తలంపు ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, నీవు ఏదైతే విశ్వసించావో అది జరిగిపోయినప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి ఆనందిస్తావో అది ముందుగా ఉండాలి. కళ్ళు మూసుకోగానే అమ్మ అంటే అమ్మ ముఖం కనపడుద్ది, ఇల్లు అంటే ఇల్లు ముఖం కనపడుద్ది, నీ ఎవరైనా పేరు చెప్తే కనబడింది. మరి విశ్వసిస్తే నువ్వు హృదయములో బొమ్మ గుద్దపడితే ఏదైతే నీకు కావాలని విశ్వసిస్తే అది నువ్వు కళ్ళు మూసుకున్నా ఊహలో, తలంపులో, క్రియలో, ఆలోచనలో, నడవడికలో నీకు అదే కనబడాలి, అదే విశ్వాసం. అప్పుడు నీకు అంతకు ఇంకా కనిపించకుండా ఉన్నదే అది దృశ్యమైన ప్రపంచంలోనికి వస్తుంది. ప్రభుకి మహిమ కలుగును గాక. విశ్రాంతిలో ఉంటారా? నా కోసం యేసు ప్రభు అన్ని కార్యాలు ముగించాడు. నేను క్రొత్త నిబంధనకు వారసురాలిని, ఆయన ఆశీర్వాదాలు నాయి, ఆయన యొక్క అభిషేకము నాది, ఆయన శక్తి నాది అని మీరు ఎప్పుడైతే ఈ విశ్రాంతిలోకి ప్రవేశిస్తారో మీరు కూడా క్రీస్తు మార్గములో నడుస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయంలో కూడా క్రీస్తు మార్గాన్ని గుర్తు పెట్టుకొని నడవాలన్నది దేవుని యొక్క కోరిక అయింది. అందుకని క్రొత్త నిబంధనలో ఇలాంటి పరిచర్య చేయటానికే మిమ్మల్ని అందరినీ పిలిచాడు. ఈ మహిమలో ఈ మహిమ ఎన్నడూ నిలిచి ఉండే మహిమ, తగ్గిపోని మహిమ, పెరిగేదే కానీ తగ్గిపోయింది కాదు. ఇలాంటి మహిమ మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆ దేవుడు ఎన్నడెన్నటికీ మహిమ, ఘనత, ప్రభావం ఆయనకు మాత్రమే మన జీవితాల ద్వారా చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా.